రుద్ర నుండి రాజుకి ఏమైతే ఏం పరిస్థితి అని అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ వచ్చి తిడుతూ ఉంటుంది. అపనక్ష పక్షి, నీ నోట్లో నుంచి మంచి మాటలు కూడా రావా? నోరు తెరిసే అపనక్షకణాలు అన్నమానేలన్నా పైన తదాస్తు దేవతలు ఉంటారు. నీ నోటి నుంచి వాకు పలికించి మా మనోడికి ఏమైనా అయిందంటే నిన్ను కూతురుగా అనుకున్నావు, చంపేస్తా నిన్నే అని అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ. అక్కడున్న రుద్రాణి ఉండి అత్త మీద కోపం దుత్తు మీద చూపిస్తే ఇలాగే మరి రాజు పప్పు చేసే రిజెక్ట్ చేసిన కావ్య, తప్పు చేసింది కావ్య. ఇంద్రదేవి ఏం మాట్లాడుకుంటూ ఉండిపోతుంది. అపర్ణ రుద్రాణి వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న కావ్య టెన్షన్తో పడుకుంటూ వస్తూ ఉంటుంది. అక్కడున్న రేవతి గారు ఆయన ఎక్కడ చిక్కు దొరికిందంట చెప్తున్నారు కదా, ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న రేవతి గారు ఉండి లోపల ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న లోపలికి వెళుతూ ఉంటుంది కావ్య. అక్కడ రాజు ఉండి నీళ్ళు తాగుతుంటారు. కావ్య కోపంలో వెళ్ళి సరిపోయిందా, ఇంకా పెద్ద యాక్షన్ చేసుకుంటుంటివి, ఇంకా 2-3 కట్లు ఇవ్వాలి కదా అని అంటూ ఉంటుంది. అక్కడున్న రాజు ఉండి చూస్తూ ఉంటారు కావ్య వైపు. అక్కడున్న కావ్య బాధపడుతూ, నువ్వు రాత్రి నుంచి ఇంటికి రాలేదని యామని చెప్పిన నా గుండె ఆగినంత పని అయింది నాకు అని ఏడుస్తూ ఉంటుంది. అక్కడున్న రాజు మాత్రం చూస్తూ ఉంటాడు అలానే కావ్య వైపు. కావ్య ఉండి ఏడుస్తూ, మీరు ఏమైనారు, ఇక్కడున్నారు, ఎంత టెన్షన్ పడినా తెలుసా అంటూ బాధపడుతూ ఉంటుంది. అక్కడున్న రాజు ఉండి ఇలా చెప్తూ ఉంటున్నాం, నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని నిన్న ఎందుకు అలా మాట్లాడినారు అని అంటూ ఉంటాడు. అక్కడున్న కావ్య ఉండి ఊరికే ఆలోచిస్తూ ఊరికే ఉండిపోయిస్తుంది. నిన్న ఎందుకు అలా మాట్లాడినారు, ఇష్టం లేదే అని ఎందుకు అన్నారు మీరు అని అడుగుతూ ఉంటాడు. అలానే కావ్య వైపు చూస్తూ ఉంటాడు. అక్కడున్న కావ్య కూడా రామ్ వైపు చూస్తూ ఉంటాడు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.